కన్నీటి ప్రార్థన ఎంత శక్తి ప్రభావం కలిగి ఉంటుందో తెలియజేసే అద్భుతమైన చిన్న సందేశం. ఒక ఊరిలో ఒక పెద్దాయన ఉన్నాడు. ఆయన్ని ప్రేమించే వాళ్ళు కానీ, పట్టించుకునే వాళ్ళు కానీ, ఆదరించే వాళ్ళు కానీ ఎవరూ లేరు. అతడు చాలా మంచి మనస్సు కలవాడే కానీ అండగా నిలబడే వాళ్ళు ఒక్కరు కూడా లేకపోయేసరికి ఒంటరితనము తట్టుకోలేక దిగులుతో ఏడుస్తూ ఉండేవాడు. తాను దుఃఖపడుతూ ఉండగా కళ్ళల్లో నుంచి కన్నీళ్లు రాలిపోతున్నాయి. జలజల రాలుతున్న ఆ కన్నీళ్లు కాస్త ప్రవహించి ఒక చెరువులాగా తయారైందట. ఆ విధంగా చెరువు ఏర్పడేసరికి ఆ చెరువులో నీళ్లు త్రాగడానికి పశువులు, జంతువులు వచ్చేవి. ఈ లోపల చెరువు చుట్టూ గడ్డి కూడా చక్కగా మొలిచింది. చెట్లు కూడా పెరిగాయి. ఆ చెరువు నీడన ఉన్నటువంటి చెట్ల కొమ్మన చక్కగా పక్షులు కూడా గూడు కట్టుకున్నాయి. ఆ చెరువు దగ్గర ఉన్నటువంటి ప్రతి జీవి ఎంతో ఆనందంతో ఉంటున్నాయి. ఇది ఇలా ఉండగా ఎప్పుడూ ఏడుస్తూ కన్నీరు గార్చే ఆ పెద్దాయన ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే తాను కార్చిన ఆ కన్నీటి వల్ల ఒక చెరువు ఏర్పడేసరికి ఇంతగా ఏడ్చి ఇంతగా కన్నీళ్లు గార్చానా, ఈ విధంగా నేను కన్నీళ్లు కార్చడం వల్ల ఏమిటి ప్రయోజనం అని చెప్పి కన్నీళ్లు కార్చడం మానేశాడట. ఎప్పుడైతే ఆ పెద్దాయన కన్నీళ్లు కార్చడం మానేశాడో ఆ చెరువు నెమ్మదిగా ఎండిపోవడం మొదలైంది. ఆ విధంగా చెరువులో ఉన్న నీళ్ళన్నీ ఎండిపోయేసరికి ప్రతి జీవి అల్లాడిపోయింది. మన జీవితాలు చాలా ఆనందంగా, సంతోషంగా ఉండేవి. ఇప్పుడేమిటి ఇంత కష్టము, శ్రమ వచ్చింది? అసలు దీనికి కారణం ఏమిటి అని అన్నీ కలిసి ఒక ఆలోచన చేస్తే కన్నీళ్లు కార్చే ఆ పెద్దాయన కన్నీళ్లు కార్చడం మానేశాడని తెలుసుకొని అతని దగ్గరకు వెళ్ళి, తాతయ్య, నీవు కన్నీళ్లు గార్చినంత కాలము మేము క్షేమముగా, సంతోషముగా ఉన్నాం. కానీ నీవెప్పుడైతే ఏడవడం మానేశావో అప్పుడు ఆ చెరువు ఎండిపోయి మా కష్టాలు ప్రారంభమైనాయి. దయచేసి మా క్షేమం కోసం కన్నీళ్లు కార్చడం మానవద్దని ప్రాధేయపడ్డాయట. మన బిడ్డలు క్షేమంగా ఉండాలన్నా, వారి యవ్వన ప్రాయంలో పాపానికి దాసోహం కాకుండా పరిశుద్ధముగా దేవుని బిడ్డలుగా రోషం కలిగి జీవించాలన్నా, నశించిపోతున్న మన బంధువులు, స్నేహితులు ప్రభు సన్నిధికి వచ్చి సత్యాన్ని గ్రహించాలి అన్నా మనం వారి కోసం ప్రతిరోజు కన్నీటి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడ్చుడి అని లూకా సువార్త 23:28 రాయబడి ఉన్నది. నశించిపోతున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రభువా, నశించిపోతున్న వారి కన్నులు తెరువుము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:4. ప్రభువా, నశించిపోతున్న వారి చెవులు తెరువు. మత్తయి సువార్త 13:15. ప్రభువా, నశించిపోతున్న వారు విని విశ్వసించులాగున చేయి. అపోస్తుల కార్యములు 20:21. ప్రభువా, నశించిపోతున్న వారికి నీ సువార్తను అంగీకరించు మనస్సునివ్వు. రోమీయులకు రాసిన పత్రిక 10:9. ప్రభువా, నశించే వారికి సువార్త చెప్పే అవకాశం ఇవ్వు. కొలస్సీలకు రాసిన పత్రిక 4:3. ప్రభువా, నశించిపోతున్న వారికి సాక్ష్యమిచ్చులాగున్న ధైర్యము దయచేయి. అపోస్తుల కార్యములు 4:29. ప్రభువా, నశించిపోతున్న వారు విడిపించబడులాగున చేయి. 2 తిమోతిలకు రాసిన పత్రిక 2:25-26. అందరికి వందనాలు. ప్రైజ్ ద లార్డ్.